Success is not an easy task. There is so many struggles and so much effort in behind the success. ఈ సక్సెస్ స్టోరీ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 7 to 10 మెంబర్స్తో 10th క్లాస్ స్టార్ట్ అయినటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ ఈరోజు 122-123 మెంబర్స్ని డెవలప్ చూపించింది అంటే దట్ ఈస్ ద సక్సెస్. సిద్ధార్థ సక్సెస్. సిద్ధార్థ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ సక్సెస్. సిద్ధార్థ అంటేనే సక్సెస్. సక్సెస్ అంటేనే సిద్ధార్థ. 7 years బ్యాక్ ఫస్ట్ టైం నేను ఈ ముట్టుకుల అనే విలేజ్లో అడుగుపెట్టినప్పుడు ఆ ఊరి పేరు పలకడానికి కూడా నేను భయపడ్డా. ముట్టుకుల ఏంటి, కండక్టర్ని టికెట్ కొట్టమని అడిగేటప్పుడు ఆ ఊరి పేరు పర్ఫెక్ట్గా చెప్తానా లేదా, ఒకవేళ రాంగ్గా చెప్తే నవ్వుతారేమోనని భయపడ్డా. ఫస్ట్ టైం విలేజ్లో అడుగుపెట్టినప్పుడు ఇదంతా రేకుల షెడ్. స్కూల్ చూడగానే ఒకటే అనుకున్నా, ఎందుకు వచ్చానరా ఇంత దూరం అని. నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం మ్యాథ్స్ డిపార్ట్మెంట్ కొండయ్య సార్. తను నేను అద్దంకిలో 4 years శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశాను. 4 years తర్వాత 5th అకాడమిక్ ఇయర్కి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నుంచి 7 years నా జర్నీ కంటిన్యూ అయింది. ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్, అద్దంకి ఎక్కడ, ముటుకుల ఎక్కడ, దెర్ ఈజ్ నో ఎనీ షార్ట్ కట్. అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, రావాల్సినటువంటి అవసరం ఏంటి, అక్కడ స్కూల్స్ లేవా, ఇక్కడ ఇచ్చే శాలరీ ఇవ్వరా, నా స్టాఫే అడిగారు అంత దూరం ఎందుకు. వెళ్ళిన వాళ్ళు కొంతమంది క్వశ్చన్ చేశారు, నీకు అవసరం ఏంటి. ఆ సక్సెస్ జర్నీకి ముఖ్యంగా 2 కారణం. వాళ్ళల్లో ఫస్ట్ పర్సన్ వచ్చేసి మన శ్రీనివాస్ రెడ్డి సార్. అద్దంకి నుంచి వినుకొండ వరకు బస్లో వస్తాను లేదా బైక్ మీద వచ్చేస్తాను. అక్కడ నుంచి సారు నేను కార్లో వచ్చేస్తాం. కార్లో వచ్చేటప్పుడు మా మధ్య డిస్కషన్ ఒకటే, స్కూల్ ఎలా డెవలప్ చేయాలి. ఈరోజు కారులో వస్తూ, సార్ మనకి డిజిటల్ బోర్డ్స్ ఉంటే బాగుంటుంది సార్, క్లాస్ రూమ్లో బోర్డు మీద చెప్పినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ డిస్ప్లే చేసి చూపిస్తే పిల్లలు ఈజీగా అర్థం చేసుకుంటారు సార్ అని డిస్కస్ చేస్తే విత్ ఇన్ వీక్లో ప్యానల్ బోర్డ్స్ వచ్చేసాయి. ఇంకొక సిచ్యువేషన్లో మార్నింగ్ 8-10 కల్లా వస్తాను. సో పిల్లలు ఎర్లీగా ఫస్ట్ ట్రిప్స్కి ఎవరైతే పిల్లలు వస్తారో వాళ్ళు కింద అక్కడ చెట్ల కింద మట్టిలో కూర్చొని టిఫిన్ చేస్తుంటారు. నాతో అన్నారు, ఇదేం బాగలేదు సార్, పిల్లలు అలా కింద కూర్చొని తింటూ ఉంటే నాకు బాధగా ఉంది అన్నాడు. విత్ ఇన్ 2 daysలో 2 టిప్పర్లు డస్ట్ వచ్చి తీసుకొచ్చి పడేశారు. సిమెంట్ లోడ్ వచ్చేసింది. ఇన్ ద స్పాన్ ఆఫ్ 10 days ఇది మొత్తం కంప్లీట్ చేసి కాలుకు మట్టి అంటకుండా చేశారు. నేను కార్పొరేట్ సెక్టార్లో వర్క్ చేసిన ఈ ఇన్స్టిట్యూషన్ పరంగా చెప్తున్నాను, కార్పొరేట్కి ఎటువంటి అంతకు మించి అని చెప్పుకోవాలి. అంతకు మించి ఎడ్యుకేషన్ పరంగా అంటే అకాడమిక్స్ ప్రోగ్రామింగ్ పరంగా IOM కానీ IIT కానీ ఈ ప్రోగ్రామింగ్స్ బేస్ చేసుకున్న అంతకు మించి ఉంది. ప్రతి క్యాంపస్కి హాస్టల్ ఉంటుంది. గుంటూరు వెళ్ళిపోయినా, వినుకొండ వెళ్ళిపోయినా సో మెనీ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. ఈ హాస్టల్స్ అన్నీ ఎలా ఫీల్ అవుతారంటే ఒక సెంట్రల్ జైల్లో ఫీల్ అవుతారు. నాకు తెలిసినంత వాటికి ఇటువంటి హాస్టల్, పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి హాస్టల్ ఇంకెక్కడా దొరకదు. 7 years అని చెప్తున్నా. ఈ 7 yearsలో అక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్ ఎంట్రీలు ఉన్నటువంటి గేట్కి తాళం వేసింది లేదు. ఎక్కడన్నా హాస్టల్స్లో ఫర్ సెక్యూరిటీ పర్పస్ ఎవరన్నా వెళ్ళిపోతారేమో చెప్పబెట్టకుండా పేరెంట్కి సమాధానం చెప్పుకోవాలని గేట్లకు తాళాలేసి ఫుల్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది.
ఇక్కడ ఎస్కేప్ అవ్వాలి అంటే బ్యాక్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఆ గేట్కి ఏనాడు తాళం వేసి ఎరగరు, అటు నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక పర్సన్, ఒక స్టూడెంట్ ఒకడే ఇబ్బంది పెట్టాడు, వాడు ప్రకాష్ నాయక్. వాడు తప్ప, వాడు వచ్చి ఒక 1 month సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇంటి మీద దిగులు, వెళ్ళిపోతాడు, మళ్ళీ 2 daysకి వచ్చేస్తాడు, వాడే వస్తాడు మళ్ళీ. వాడు ఒక్కడు తప్ప మిగిలిన ఎవరు డిసిప్లిన్ కూడా అనలేండి, అది ఇంటి మీద ప్రేమ. ఎటువంటి క్లాస్ రూమ్ ఎగ్గొట్టేసి వెళ్ళిపోవడం కానీ, స్కూల్ ఎగ్గొట్టేసి నైట్ జంప్ అవ్వడం కానీ, ఇటువంటి సిచ్యువేషన్స్ ఎక్కడా జరగలేదు. అంటే సో డిసిప్లిన్కి కేర్ ఆఫ్ అడ్రస్ సిద్ధార్థ. ఆ డిసిప్లిన్ని, ఆ ఒబీడియంట్ని, ఆ సిన్సియారిటీని, ఆ టైం మేనేజ్మెంట్ని, ఇవి మొత్తం శ్రీనివాస్ రెడ్డి సార్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. శ్రీనివాస్ రెడ్డి సార్ ఒక పని రాక్షసుడు అనమాట. ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని కంప్లీట్ చేసే వరకు నిద్రపోడు. ఇది 100% వాస్తవం. అతనితో చాలా క్లోజ్గా జర్నీ చేసినటువంటి సిచ్యువేషన్స్ కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను. వన్ మోర్ థింగ్, అంత హోదాలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి సార్ ఒక చిన్న పిల్లడిలా బిహేవ్ చేస్తారు. కార్లో వచ్చి మాట్లాడేటప్పుడు జోకులు వేసుకుంటా. సో మా జర్నీ మొత్తం అలా సక్సెస్ఫుల్గా 7 years జరిగిపోయింది. ఈ 7 years ఎందుకు వచ్చారు ఇంత దూరం అంటే ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద క్వశ్చన్, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద రీజన్ నా 7 years జర్నీకి. అండ్ ఇంకొక వ్యక్తి గురించి చెప్పుకోవాలి. డిపార్ట్మెంట్ మొత్తం శ్రీనివాస్ రెడ్డి సార్ చూసుకుంటే ఎకాడమిక్స్ కోఆర్డినేషన్ విషయంలో అంజిరెడ్డి సార్ దిట్ట. నేను చూసినటువంటి ఎంతమంది ప్రిన్సిపల్స్ని చూశాను, కానీ ఇటువంటి ప్రిన్సిపల్ ఎక్కడ దొరకడు. ఇక్కడికి రావడం నాకు ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. 100% నేనేదో సోపేస్తున్నాను, ఎత్తుకుంటున్నాను, ఇవి కాదు. ఈ విషయాలు నేను ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు. ఇది ఫస్ట్ టైం ఇంతమంది ముందు మాట్లాడడం కూడా ఇది ఫస్ట్ టైం. జనరల్గా ప్రేయర్ టైంలోనో ఏదైనా చిన్న మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు మాట్లాడతాను, కానీ ఇంతమంది ముందు నిర్భయంగా, నిజాయితీగా, నిజాన్ని మాత్రమే మాట్లాడుతున్నాను. అంజిరెడ్డి సార్, హీఈస్ నా ప్రిన్సిపల్ అండ్ ఆల్సో ఫ్రెండ్ అండ్ ఆల్సో సజెస్టర్ అండ్ అడ్వైజర్. అంతకు మించి ఇక్కడ అప్రాక్సిమేట్లీ 100 ఫ్యామిలీస్ ఈ ఇన్స్టిట్యూషన్స్ మీద డిపెండ్ అయ్యి వర్క్ చేసుకొని బతుకుతున్నాయి. ఏ ఫ్యామిలీకి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏ అవసరం వచ్చినా మేమున్నాము అని చెప్పేసి ముందుంటారు. ఏదైనా ఒక చిన్న విశేషం ఏదైనా జరిగితే అందులో అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. అక్కడికి వచ్చేసి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పెళ్ళి జరిగింది అనుకుందాం, ఆ పెళ్ళికి ఒక బస్ పెట్టుకొని సో స్టాఫ్ అందరం వెళ్ళి ఒక పండగ వాతావరణాన్ని తీసుకొస్తాం. అంటే ఒక ఇంట్లో జరిగే ఇన్సిడెంట్కి వెళ్ళిపోయి అక్కడ ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేయడం అనేది నేను ఇక్కడ మాత్రమే చూశాను. ఏదో ఫార్మాలిటీకి వచ్చాం, తినేసాం, వెళ్ళిపోయాం, ఒక గిఫ్ట్ ఇచ్చాం అనేది కాదు. ఒక పండగ వాతావరణం అనేది క్రియేట్ చేయడం 100% అది సిద్ధార్థకే సాధ్యం. అండ్ 100% క్లాప్స్ 100% హార్ట్ఫుల్లీ చెప్తున్నాను. ఇన్ ద సక్సెస్ జర్నీ ఆఫ్ సిద్ధార్థ హై స్కూల్ I will become a part of this success journey. I feel very grateful and honored to this, and especially for students. Already successfulగా ఒక స్టెప్ కంప్లీట్ చేసుకున్నాం. 10th class కంప్లీట్ అయిపోయింది. డెఫినెట్లీ రేపు రిజల్ట్ అనేది వస్తుంది. రిజల్ట్ అనేది ఎలా అయితే 2013 నుంచి మన సక్సెస్ జర్నీ స్టార్ట్ అయిందో అదేవిధంగా ఈ ఇయర్ కూడా మన సక్సెస్ జర్నీ డెఫినెట్లీ అనుకున్న రీతిలో గట్టిగానే ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను.
అదే మా ఎవరికైనా సక్సెస్ చూస్తే తల పొగరెక్కిద్ది అంటారు. ఎన్ని సక్సెస్లు చూసినా మన మేనేజ్మెంట్కి అదేం ఉండదండి. ఎవరు వెళ్ళినా అదే చిరునవ్వుతో పలకరిస్తారు, అదే చిరునవ్వుతో సమాధానం చెప్తారు. అండ్ నెక్స్ట్ 10th క్లాస్ ఎస్పెషల్లీ వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. నేను ఇంకా ఏదేదో మాట్లాడేస్తున్నాను, వాళ్ళకి 2 పాయింట్స్ చెప్పేస్తాను. సో ఫర్దర్గా సక్సెస్ఫుల్ ఒక స్టెప్ కంప్లీట్ చేశాం. రెండో స్టెప్కి అడుగు పెడుతున్నాం. ఇంటర్మీడియట్. ఇంటర్ ప్లస్ మీడియట్ ప్లస్ ఈడియట్. ఇంటర్ ప్లస్ మీడియట్ ప్లస్ ఈడియట్. సో ఈ ఇంటర్మీడియట్ అనేటువంటి 2 years ఏదైతే ఉందో మీ గ్రాడ్యుయేషన్కి అండ్ చిన్నపిల్లల మనస్తత్వానికి మధ్యస్థంగా ఉంటుంది. ఈ 2 years ఎవరైతే సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటారో, ఒక ప్రాపర్ వేలో రన్ చేసుకుంటారో, ఒక ప్రాపర్ వేలో వెళ్ళిపోతుంటారో వాళ్ళని మాత్రమే సక్సెస్ అనేది వరిస్తుంది. డెఫినెట్లీ ఈ 2 years కొంచెం జాగ్రత్తగా కష్టపడండి. సో ఆటోమేటిక్గా సక్సెస్ అనేది మీ పాకెట్లో వేసుకొని తిరిగినట్టే ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, సో సెల్ ఫోన్స్ అనేవి కొంచెం అవాయిడ్ చేయండి. ఇట్ ఈస్ అ బ్యాడ్ న్యూస్. కష్టంగానే ఉంటుంది. ఏదైనా ఒకవేళ పిల్లలు ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటే, ఎస్పెషల్లీ పేరెంట్స్, అండర్ యువర్ కంట్రోల్, అండర్ యువర్ ప్రెజెన్స్, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం యూజ్ చేస్తున్నారు అనేది ఒక్కసారి గమనించండి. అది మీ ఫ్యామిలీకి, మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి ఒక మంచి పునాదినైతే వేస్తుంది. అండ్ ఒక 1 week ఆఫ్టర్ హాలిడేస్ వస్తున్నాయి. దయచేసి పిల్లలకి మటుకు బైక్స్ ఇవ్వమాకండి. దే హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్యూచర్. దట్స్ వై. థ్యాంక్ యూ సో మచ్.